హాయ్! అందరికీ నాగుల చవితి శుభాకాంక్షలు. మరి మీలో ఎంతమంది నాగుల చవితి చేసుకుంటారు? ఎంతమంది నాగుల పంచమి చేసుకుంటారో కామెంట్ చేయండి. ఇది మా ఇంటి నాగేంద్రుడు. మా పద్ధతి ఏంటి అంటే ఇంట్లో మేము ఇలా పాములను గీసుకొని ఫస్ట్ ఇంట్లో పూజనైతే స్టార్ట్ చేసుకోవాలి. ఇంట్లో పూజ చేసుకోకుండా మేము పుట్టకైతే వెళ్ళము. ఇది మాకు మ్యాండేటరీ థింగ్ అనమాట. సో, ఆ నాగేంద్ర స్వామికి ఇష్టమైన నల్ల చెమిలి, తెల్ల చెమిలి, చలివిడి ఈ 3 ప్రసాదాలు చేసుకొని పూజనైతే స్టార్ట్ చేసాము. సో, ఆ 3 ప్రసాదాలు నాగేంద్ర స్వామికి నైవేద్యం చేసేసి అండ్ లాస్ట్‌లో పాలు, నీళ్ళతోటి అభిషేకం చేసేసాము. ఇలా పూజ అంతా కంప్లీట్ అయిన తర్వాత పుట్టకైతే స్టార్ట్ అయ్యాము. ఇంతకుముందు గోల్డెన్ డేస్‌లో అయితే నిజమైన పుట్టలు ఉండేవి గానీ, ఇప్పుడంతా ఆర్టిఫిషియలే కదా! సిటీలో మనకి నిజమైన పుట్టలైతే ఉండవు కదా! కానీ ఏదైనా సరే మనం మన ఆచారాన్ని పక్కన పెట్టకూడదు కాబట్టి మా ఇంటికి దగ్గరలో ఉన్న ఒక పుట్ట దగ్గరికైతే వెళ్ళి అక్కడ కూడా యాజ్ యూజువల్‌గా మా పూజనైతే కంప్లీట్ చేసుకున్నాము. మేము ఇయర్‌లో గుడ్డును ముట్టుకోవడం ఇదే ఫస్ట్ టైము, లాస్ట్ టైము. సో, మేము ఎంతమంది ఉన్నామో అందరి పేర్ల మీద గుడ్లు వేసేసి అండ్ చిమిలి, చలివిడి నైవేద్యం పెట్టేసి పాలు, నీళ్ళతోటైతే అభిషేకం చేసేసాము. అలా మా పూజనైతే కంప్లీట్ చేసుకున్నాము. అండ్ లాస్ట్‌లో ఇలా పూజ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇలా నీళ్ళనైతే వేస్తాము. ఎందుకంటే పాముకి మనం చెప్తామనమాట. మా కంట నువ్వు కనిపించకు, మీ కంట నేను కనిపించము అని ఒక సరిహద్దు గీస్తాము. ఇది మన పెద్దవాళ్ళు చెప్పిన మాట. సో, మేము యాజ్ యూజువల్‌గా ఆ ట్రెడిషన్‌ని అయితే ఫాలో అయిపోయాము. ఇక్కడ ఇంకా మేము స్టార్ట్ చేసామనమాట చిచ్చుబుడ్లు, కాకరపోతులు. దీనికి కూడా ఒక రీజన్ ఉంది. నాగేంద్ర స్వామికి చెవుడంట. సో, మనము ఆయనకి ఏదైనా సౌండ్ చేసి లేపాలి అంటారు. సో, అందుకని చెప్పి ఆయన దగ్గర ఏదో ఒకటి కాల్చాలి. యాజ్ యూజువల్‌గా మేము పుట్టమన్ని అయితే తీసుకొని అది చెవులకి పెట్టుకోవాలి. అలా పెట్టుకుంటే చెవి నొప్పులు రావంట. అలా మా పూజనైతే సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ చేసుకున్నాము. మరి మీరెలా చేసుకున్నారో కామెంట్ చేయండి.